క్లైమాక్స్ కానీ ట్విస్ట్ అయితే హైలైట్. నేను షాక్ అయినా ట్విస్ట్ చూసి, ఏంట్రా మళ్ళీ డబల్ రోలా ఏంటి అనుకుంటే అసలు సినిమా హైలైట్. అసలు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధ్ ఒక పార్ట్ అయితే, ఎన్టీఆర్ యాక్టింగ్ డైరెక్షన్ ఇంకా హైలైట్ ఉంది. కొరటాల మళ్ళీ ఒక మనకి రాజమౌళి అనమాట. నెక్స్ట్ రాజమౌళిని క్రాస్ చేయాలంటే కొరటాలనే, టాలీవుడే కానీ ఏ దేంట్లో చూసుకున్నా కొరటాలనే నెక్స్ట్ రాజమౌళిని క్రాస్ చేయాలన్నా. నెక్స్ట్ ప్రభాస్తో కొరటాల మూవీ ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్, ఇంకా 1000 కోట్లు ఈజీగా వస్తాయి. యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ అసలు నేషనల్ యాక్టర్ అన్న, చూసుకునే పని లేదు అన్న. చాలా బాగుంది అన్న, మొత్తం అంతా స్టోరీ అంతా బాగుంది. కొంచెం కాపీ అనిపించింది అంతే, కానీ బాహుబలి మిగతాది అంతా బాగానే ఉంది. ఆ 2 సీన్లు ఒకటి తీసేసి ఉంటే వేరే ట్విస్ట్. ఇది లాస్ట్లో దేవరాన్ని ఎందుకు చంపిండో అదొక ట్విస్ట్. అది కాకుండా వేరే ట్విస్ట్ పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. మూవీ సాంగ్స్ క్రేజీ ఉన్నాయి. ఒక్కొక్క బీజిఎం కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫైట్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ దేవరా మాస్ ర్యాంపేజ్ ఉంటుంది అన్న. నెక్స్ట్ ఇక సెకండ్ హాఫ్లో వరా ర్యాంపేజ్ ఉంటుంది. వరా మనం ట్రైలర్లో చూపించినట్టే కొంచెం బయాస్ లెక్క ఉంటుంది, కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. కొరటాల శివ గారికి మనం చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎక్సలెంట్ రైటింగ్. బాహుబలి రేంజ్లో క్లైమాక్స్ ఉంటుంది అన్న, సూపర్. బాగాలేదన్న. సెకండ్ హాఫ్ యాస్టీస్ లియో దింపేశాడు. అసలు సెకండ్ హాఫ్ హీరో ఉన్నాడు అన్న, అటర్ ఫ్లాప్. అసలు ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వర్స్ట్. అసలు చూడలేం. ఎన్టీఆర్ అసలు లేడు సెకండ్ హాఫ్ లో, ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఉన్నాడు అంతే. సెకండ్ హాఫ్ లో అసలు ఎన్టీఆర్ లేడు. అసలు బాగాలేదన్న. అదే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాలలో చూడు, ఎవడైనా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వని చెప్పేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే అదే, ఫస్ట్ హాఫ్ పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే ఆచార్యని అసలు ఏం లేదన్న. లియో సినిమా దింపేశాడు సెకండ్ హాఫ్ అంతే. రేటింగ్ 2.2 అసలు. జాన్వీ కపూర్ అసలు ఏ క్యారెక్టర్ లేదన్న, ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ పోద్దో ఒకటి తెలియదు. వేస్ట్ అసలు, చూడడం కూడా బొక్క. అసలు వేస్ట్ అన్న, వేస్ట్. సెకండ్ హాఫ్ వేస్ట్. సినిమా మస్తుంది బ్రో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. మంచి ఎమోషనల్ డ్రామా విత్ యాక్షన్ సీన్స్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్. సినిమా సూపర్ 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 హిట్. సినిమా కేక్ కవయ్యా. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మస్తు ఉంటాయి. క్లైమాక్స్ లాస్ట్ ఉంటుంది భయ్యా, అయితే మర్చిపోరాడు ఎవరు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం సినిమా ఒక ఎత్తు అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు. అది ఏమంటే ప్రతి ఫైట్ సీన్ ఇలా బట్టలు చింపేసుకుంటారు మీరు, అలా ఉంది. డైరెక్షన్ అయితే అవసరం. ఇంకా పైనకి నన్నది బీజిఎం సినిమా చూస్తుంటే ఇట్లా మొత్తం పిచ్చెక్కేస్తుంది. జూనియర్ అంటే ఆయన సన్నిపి ఉంటుంది, అది ఆయన సెకండ్ హాఫ్ అది బాగుంటుంది. సినిమా అయితే ఇట్లా హైప్ ఉంటుంది, ఏం చేస్తుంది నెక్స్ట్ ట్విస్ట్ ఉంటుంది. మొత్తం 9.5 ఇస్తా. డాన్స్ ఎన్టీఆర్ డాన్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ సినిమా చాలా బాగుంది. ఎంట్రీ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ యాక్టింగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. బాహుబలి లాగా ఉందంటున్నారు, అంటే ఆ టైప్ లో పార్ట్ 2 కోసం పెట్టాలి కావాలి. అట్లా ఏం లేదు, బాహుబలి లాగా అయితే లేదు. డెఫినెట్లీ పార్ట్ 2 కోసం ఒక సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు అంతే. అలాగే సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్స్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళకి, ఓన్లీ ఎన్టీఆర్ 1 man షో అంటున్నారు. అంటే స్టోరీని బట్టి వెళ్ళాలి కదండి. అలా ఏం లేదు. 5 రేటింగ్. ఫస్ట్ హాఫ్ చూసినా మాత్రం సినిమా సూపర్ ఉంది. అసలు సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు లాస్ట్ కొంచెం కథ కాబట్టి కొంచెం లైట్గా లాగింది. సినిమా మాత్రం సూపర్. ఫైట్లు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత ఎరక్కొట్టేసింది. చాలా బాగుంది సినిమా, అందరూ చూడండి. ఓవరాల్ రేటింగ్ 5 ఇచ్చేస్తాం అంతే. సైఫ్ అలీ మొత్తం అసలు యాక్టింగ్ ఒక్కొక్క ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. భయ్యా దేవరా రా అని పిలిచారు, అందుకే వచ్చాము. అదైతే కాదులేండి, ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అంటే, తారక్ అన్న అంటే మా అందరికి చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, చాలా చాలా ఇష్టం. దానికోసం థియేటర్కి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ 100కి 200% సినిమాలో ఉన్నాయి. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు చాలా ఎన్టీఆర్ ఫ్యాన్. ఎవడైతే థియేటర్కి వస్తాడో వాడు కాలర్ ఎగరేసుకోవచ్చు అలాంటి సినిమా. ఎందుకంటే తర్వాత 6 years తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దే కెన్ ఎంజాయ్. కానీ యాజ్ ఏ ఒక సినిమా అభిమానిగా వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మీకు వస్తుంది, చాలా వస్తుంది. దేనికంటే ఉండాల్సిన సీన్స్ ల్యాగ్ అవ్వడం, కొన్ని సీన్స్లో అసలు ఏముందిరా సీన్లో ఎందుకు పెట్టారు అనే ఫీలింగ్ కొన్ని సీన్లకు వస్తుంది. ఇంకోటి ఇందులో మెయిన్గా అనిరుద్ధ్ ఇది ఎర్ర సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ మాత్రమే చాలా బాగా అనిపించాయి. అది తప్ప అన్న నాకైతే సీరియస్గా చెప్తున్నా, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ లేదు, ఆ ట్రైలర్ కన్నా ఎక్కువ బాగుంది సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది.
యాక్చువల్లీ ఇది కొరటాల శివ గారి సినిమా ఎవరు నమ్మరండి, రాజమౌళి గారి సినిమా లాగా ఉంటుంది. అసలు రాజమౌళి గారి సినిమా చూసినట్టే ఆ ఫీలింగ్ కలిగింది నాకు. ఎన్టీఆర్ గారి బెస్ట్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. 1000 కోట్లకి ₹1 కూడా కలెక్ట్ చేసినా కూడా తక్కువ ఈ మీసం గడ్డని తీయించేస్తా. అంత బాగుంది సినిమా. బాగాలేదని ఎక్కడ లేదు, ఎవరన్నా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్కి మధ్య వచ్చేసి సీన్లు ఉంటాయి, కొన్ని ఫైట్ సీన్లు కానీ ఆ షిప్లో వెళ్ళే సీన్లు కానీ, అసలు ఆ సీన్ చూస్తున్నాను చెప్పి కూడా అసలు మనం థియేటర్లో ఉన్నామా డైరెక్ట్ సముద్రంలో ఉన్నామా ఫీలింగ్ కలుగుద్ది. అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే చంపేశాడు, అసలు మామూలుగా లేదు. ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జాహ్నవి కపూర్ కూడా బాగా చేశారు. ఫస్ట్ టైం అయినా కూడా ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అమ్మాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, బాగా చేసింది జాహ్నవి కపూర్. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు. ఇది బాహుబలి అమ్మ మొగుడండి సినిమా, మామూలుగా లేదు సినిమా. అసలు నార్మల్ ఆడియన్స్ నేనే ఎంత ఇదేనే అంటే ఫ్యాన్స్కి పిచ్చి పోను కాళ్ళ చింపేసుకుంటారు. విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ చాలా బాగా చేశారండి. లాస్ట్లో సొరస ఫైట్ ఒకటి ఉంది, అసలు ఆ ఫైట్ చూస్తే ఫ్యాన్స్కి ఫోన్ కాలండి, మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు పార్టీ కోసం వెయిట్ చేయొచ్చండి, పార్టీ కోసం వెయిట్ చేయాలి. కొరటాల శివ గారు కంబ్యాక్ మూవీ సార్, ఇది హిట్ కొట్టేశారు. జనతా గ్యారేజ్తో ఫస్ట్ హిట్ కొట్టారు, దేవరతో సెకండ్ హిట్ కొరటాల శివ గారు.